ఆంజనేయ స్వామి ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో ఉన్నాడని మీకు తెలుసా? హనుమంతుడు ఉనికి కలిగిన ప్రదేశాలలో ఒకటి గంధమాధవ పర్వతం. హిమాలయ పవిత్ర లోయలలో ఉన్న ఈ పర్వతం సాధారణమైన ప్రదేశం కాదు. నేటికి ఇక్కడ హనుమంతుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడని చెప్తారు. ఇదే గంధమాధవ పర్వతం. ఇక్కడ ఋషులు సాధువులు ఇప్పటికీ దైవిక శక్తిని అనుభవిస్తుంటారు. ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకోవడం చాలా అరుదు, కానీ నిజమైన హృదయంతో ధ్యానిస్తే ఏ భక్తుడైనా ఖచ్చితంగా హనుమంతుని ఉనికి అనుభూతి చెందుతాడట. పూరి జగన్నాథ్ ఒరిస్సాలోని శ్రీ పూరి జగన్నాథ్ ఆలయం బడాతండ మార్గంలో హనుమంతుడు ఎల్లప్పుడూ అదృశ్య రూపంలో ఉంటాడని నమ్ముతారు. ఆయన దర్శనం తర్వాత ఆ జగన్నాథుని దర్శనానికి వెళ్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్ముతారు. తర్వాత చిత్రకూట్ శ్రీరాముడు హనుమంతుడు మొదటిసారిగా కలిసిన ప్రదేశం ఇది. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న చిత్రకూట్ శ్రీరాముడు హనుమ కలయిక సాక్ష్యంగా నిలుస్తుంది. నేటికి చాలా మంది సాధువులు భక్తులు చిత్రకూట్ పర్వతాలు కనుమలు అడవుల మధ్య హనుమంతుణ్ణి చూసిన అనుభవాలను పంచుకుంటారు. తర్వాత రామేశ్వరం తమిళనాడు దక్షిణ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం హనుమంతుడి సముద్రం దాటి లంక వైపుకు వెళ్లిన పవిత్ర భూమి ఈ ప్రదేశం. భక్తి సేవా కలయిక హనుమంతుడు శక్తి నేటికి ఇక్కడ అనుభూతి చెందుతుందని భక్తులు